న్యూస్ బ్లెస్సింగ్స్ కావాలా ప్రాబ్లమ్స్ కావాలా అంటూ చంద్రబాబు జగన్ కు వార్నింగ్ ఇచ్చారు కేఏ పాల్. కూటమి నేతలు తన చారిటీ ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏడాదిలోపు చంద్రబాబు కలిస్తే గనక బ్లెస్సింగ్స్ ఇస్తానని చెప్పారు. ఇటు జగన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు కేఏ పాల్. తనని కలిస్తే కేసులు లేకుండా చేస్తానని, లేదంటే రెడ్ బుక్ లో ఉన్న వారంతా కూడా జైలుకు పోతారని వార్నింగ్ ఇచ్చారు. మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే ఈరోజు నా మాటలు గుర్తు చేసుకోండి. నా ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన వారు, నా చారిటీ దగ్గరికి వచ్చిన వారు, క్రిస్టియన్ ముస్లిం హిందూ మధ్య గొడవలు పెట్టిన వారు, మీకు ఏమవుతుంది? రాజశేఖర్ రెడ్డి గారికి ఏమైందో 7 బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారు, గుండె ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి. అదే టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమే మీకు తెలుసు. ఆ 7 చనిపోవడం మీకు తెలియదు. అందరికీ నేను చెప్పలేదు. ఒక్క బోర్డు మెంబర్ మిగలలేదు. ఇప్పుడు కొత్త బోర్డు మెంబర్లు పెట్టి డ్రామాలు ఆడాలని చూస్తున్నారా? ఇది కేఏ పాల్, ఫౌండర్ ప్రెసిడెంట్. దేవుడితో ఫైట్ చేయకండి. నేను దేవుడి దాసుడిని, దేవుని దూతని, దేవుడు పంపగా వచ్చాను. చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను. ఆ జగన్ కలవలేదు. ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే, ఒక్కసారి ఓపెన్గా కలిస్తే 7 రోజుల్లో రెడ్ బుక్ని క్లోజ్ చేస్తా, నా ప్రేయర్ బుక్ని ఓపెన్ చేస్తా. మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్గా, లీగల్గా, పొలిటికల్గా, స్ట్రాటజిక్గా ప్లాన్ చేసి 7 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన 7 రోజుల్లో రుజువు చేస్తా. ఒక్క పోలీసు, ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు. లేదా ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ పోతారు. నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ని. మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను మీరు కలవరు కదా, నాతో మీరు మాట్లాడరు కదా. నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా? మిమ్మల్ని మింగేసిన దాకా. అప్పుడు గుర్తించుకోండి. మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు, మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి. డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు, మీ తాతగారు ఎందుకు కలిసేవారు? పొరపాటు చేశారు, క్షమించేశాం, పాత మర్చిపోదాం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, బిఫోర్ ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ లాయర్ ఆర్ ఎనీ గవర్నమెంట్ స్టాండ్స్, bows and says, I am honored. Chief Justice Kannaji today and the next Chief Justice of India, Gavaiji, how much they respect me? You are seeing it. AP Telangana Chief Justices. Here in Visakhapatnam Court, I appeared 20 times in the 4th Additional District Court, bowing down my head, and they want to grab my charities and my societies. Chandrababu Naidu garu, are you doing this? Or Pawan Kalyan and your son Lokesh doing it? Remember what happened in 2009 with the 7 board members and Rajshekar Reddy? They grabbed my properties. They changed the society. They tried to illegally used my brother Vice President David Raju, Prakash, board members, Joshua, John Elisha, Thomas, all. What happened to them? All 7 of them are dead by the power of God Almighty. Bible says, who touches me will be touched. Touch not the anointed. If you want to work with me, Chandrababu garu, as a chief minister, I will work with you. But if you think you can attack me, remember Rajshekar Reddy, 100 times more powerful than you. Simham, mukkalaipotam. I told him, you will become pieces, you won't find pieces. All 7 were dead. I don't fear President of America Trump, or the Prime Minister of India Modi, or the Chief Minister of any state in this country, in the world. I am Dr. K.A. Paul, the brand that the world fears. Chandrababu Naidu garu, మీరు కలిస్తే 1 ఇయర్లో బ్లెస్సింగ్, లేదా 1 ఇయర్లో ఏమవుతుంది? మీరు ముఖ్యమంత్రిగా ఉంటుండగే
సిఎస్ అది కేఏ పాల్ స్వీట్ వార్నింగ్ ఇటు కూటమి నేతలకు అండ్ జగన్ కు కూడా. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, స్పిరిచువల్లీ పొలిటికల్లీ ఇలా కొన్ని మాట్లాడుతూ కూడా నేను అండగా ఉంటాను, జగన్ వచ్చి నాతో మాట్లాడు, రెడ్ బుక్కే లేకుండా చేస్తా, లేకపోతే రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళంతా జైలుకు వెళ్తారు అంటూ కమెంట్ చేయడం, లేకపోతే కూటమి నేతలు ఈయన ఆస్తుల్ని కబ్జా చేయడానికి ట్రై చేస్తున్నారంటూ కమెంట్ చేయడం, అసలు ఎలా చూడాలంటారు? కేఏ పాల్ పవర్ఫుల్ పంచులతోనూ ప్రాసలతో ఊగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కేఏ పాల్ తన మాటల్లో ఎక్కడా కూడా నాకు భయం లేదు, నేను దేవుని దూతను, నన్ను ఏమన్నా అంటే కనుక అందరూ శపించబడతారంటూ శాపనార్థాలు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ముగ్గురికి ఒకటే వార్నింగ్ లాగా చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నా ఆస్తులన్నింటినీ, నా చారిటీకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూటమి నాయకులు కొట్టేయడానికి చూస్తున్నారు. నాతో కలిసి మాట్లాడండి, నాతో కలవండి, మీకు ఎప్పుడూ కూడా మంచి జరిగేలాగా చేస్తాను, అలా కాకుండా ఉంటే కనుక ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా. జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే 7 రోజుల్లోనే రెడ్ బుక్ని స్పిరిచువల్ బుక్గా మార్చేస్తాను, అటు పొలిటికల్లీ స్పిరిచువల్లీ మొత్తం చేంజ్ చేస్తా, అది 7 డేస్లోనే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళు, రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అరెస్ట్ కాకుండా నేను ఆపుతాను, ఇంకా ఎప్పుడు అరెస్టులు జరగకుండా చూస్తాను. అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నన్ను కలవకపోతే కనుక ఖచ్చితంగా రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అరెస్ట్ అయి తీరుతారంటూ అటు కేఏ పాల్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది వార్నింగ్ లాగా చూసేదానికంటే నిజంగా అంటే ఒక దైవ బోధకుడు కాబట్టి శాపనార్థాలు పెట్టారనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే 2009లో అప్పుడు రాజశేఖర్ రెడ్డి నా ఆస్తుల్ని అదేవిధంగా నన్ను కొలాప్స్ చేయాలని చూశారు, కానీ అప్పుడు ఎలాంటిది జరిగిందో చూశారు కదా. అటు రాజశేఖర్ రెడ్డితో పాటుగా బోర్డు మెంబర్స్ 7 కూడా ఈవేళ లోకల్లో లేకుండా పోయారు, ముక్కలు అయిపోతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. రాజశేఖర్ రెడ్డి లాంటివాడు, రాజశేఖర్ రెడ్డి సింహ లాంటివాడు, అట్లాంటి వాడే నాకు తట్టుకోలేకపోయాడు, మీరెంత అంటూ కూటమి నాయకుల్ని సూచిస్తూ కేఏ పాల్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అటు గత నెలలో పవన్ కళ్యాణ్ మొత్తము అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఓఎస్డి ద్వారా చర్చలకు సంబంధించి ఒక సర్వే చేయండి అంటూ ఒక జీవోను అయితే రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఓఎస్డి ద్వారా. తర్వాత మళ్ళీ ఈ నెల 5వ తారీఖున దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేఏ పాల్ చర్చలకు సంబంధించి ఈ విధమైనటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకోవడంతో పవన్ కళ్యాణ్ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సభ గురించి కూడా మాట్లాడుతూ, అసలు పవన్ కళ్యాణ్ సభ మొత్తం నేను విన్నాను, అసలు ఏం మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం అంటాడు, హిందీ భాష గురించి మాట్లాడతాడు, ఇవన్నీ గతంలో పవన్ కళ్యాణ్ తానుగా వ్యతిరేకించినటువంటి వాటినే మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు కూటమి నేతలందరూ కూడా నేను చెప్పింది వింటే గనక భవిష్యత్తులో ముందుకు వెళ్తారు, లేకపోతే శపించబడతారంటూ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నాగబాబు విషయంలో కానీ, అటు వర్మ మీద చేసినటువంటి కామెంట్స్ విషయంలో కానీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడి మీద చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ కేఏ పాల్ చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో కేఏ పాల్ ఈ విధంగా అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్, అటు వైఎస్ జగన్ల మీద వరుసగా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఓవరాల్ గా చూస్తే ఖచ్చితంగా తనతో కలిస్తే మాత్రము ప్రశాంతంగా ఉంటారు, లేకపోతే శపించబడతారని కేఏ పాల్ విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ రాజు.